హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఎలా ఉన్నారు? అందరూ బాగున్నారా? ఈరోజు మనం టమాటా లేకుండా పప్పు ఎలా చేయాలో తెలుసుకుందాం. ఈరోజు శుక్రవారం కదా, మేము టమాటా తినాం. అందుకని టమాటా లేకుండా మీకు పప్పు ఎలా చేయాలో చూపిస్తాను. ఈ విధంగా ఈ కప్పుతో, ఇలాంటి కప్పుతో 2 కప్పులు నేను పప్పు తీసుకున్నాను, కందిపప్పు. దీన్ని ముందు కడుక్కుందాం 2 సార్లు. చూడండి, ఈ విధంగా 2 టైమ్స్ పప్పును కడుక్కున్నాం కదా. ఇప్పుడు గ్యాస్ వెలిగించుకొని కుక్కర్ పెట్టుకుందాం. కుక్కర్ ఇప్పుడు వేడి అయిపోయింది కదా. ఇందులో 1 చెంచాడు నెయ్యి వేసుకుందాం, 1 స్పూన్. నెయ్యి వేసుకున్నాం కదా, నెయ్యి వేడయింది. ఇందులో మనం కడిగి పెట్టుకున్న ఈ పప్పును కూడా వేసి ఫ్రై చేద్దాం. ఇది కొంచెం ఫ్రై అయిన తర్వాత ఇందులో కొద్దిగా సాల్ట్ను యాడ్ చేద్దాం. దీనికి సరిపడినంత సాల్ట్ యాడ్ చేద్దాం పప్పుకి. నేను 2 స్పూన్స్ వేస్తున్నాను, మీరు చాలకపోతే తర్వాత చూసుకొని వేసుకోవచ్చు. ఇందులో అలాగే చిటికెడు పసుపు వేద్దాం. ఇంకా వెళ్ళి ఆగాలి ఇది. ఈ విధంగా ఫ్రై అవ్వాలి. ఇప్పుడు ఇందులో కొద్దిగా కారం కూడా వేసుకుందాం, సరిపోతుంది. కొద్దిగా మీకు కారం ఎక్కువ తినాలంటే కొద్దిగా ఎక్కువ వేసుకోండి, సరిపోతుంది. ఇంత వేసుకుంటే 2 కప్పులకి పప్పు, 2 కప్పుల పప్పుకి ఈ విధంగా కారం సరిపోతుంది. చూడండి, ఇది ఈ విధంగా వేగిపోయింది కదా. ఇందులో ఈ లోటాతోని 2 లోటాలు నీళ్ళు తీసుకుని వేసుకుందాం. 2 కప్పుల పప్పుకి ఈ లోటాతో 2. ఒకవేళ తక్కువ అయినట్టుగా ఉంటే తర్వాత మనం హాట్ వాటర్ కలిపి చేసుకోవచ్చు. వాటర్ వేస్తాం కదా, ఇప్పుడు దానికి మూత పెట్టుకుందాం. ఒక 5 విజిల్స్ వచ్చినంత వరకు ఉంచుదాం. దీనికి 5 విజిల్స్ వచ్చిన తర్వాత బంద్ చేద్దాం. ఇప్పుడు ఇది 5 విజిల్స్ వచ్చింది కదా కుక్కరు. గ్యాస్ని బంద్ చేసుకుందాం. ఇది చల్లారేలోపు మనం పోపుకి ఎలా పెట్టాలో చూసుకుందాం. పోపు పెట్టడానికి ఏమేమి కావాలో చూద్దాం. చిన్నవి పెద్దవి కలిపి ఒక 6 ఉన్నాయి, ఇందులో 6-7 ఉన్నాయి. కొద్దిగా కరివేపాకు, 3 ఎండుమిరపకాయలు, చూడండి 2 పెద్ద పచ్చిమిరపకాయలు, 2 చిన్నవి, మొత్తం 4 వేసాను. చిన్న అల్లం ముక్క, 1 ఉల్లిపాయ చిన్నది. ఇది మనం కట్ చేసుకుంటాం. ఉల్లిపాయ కట్ చేసుకున్న తర్వాత పోపు పెట్టుకుందాం. పోపు పెట్టుకోవడానికి తాసు పెట్టుకున్నాం కదా, తాసు వేడయింది. ఇందులో 1.5 స్పూను ఆయిల్ పోపు కోసం. పోపులు వేసుకుందాం. మినపప్పు కొంచెం, ఆవాలు కొద్దిగా, పచ్చిమిరపకాయలు వేసాం కదా, ఎండుమిరపకాయలు, కట్ చేసుకున్న ఉల్లిపాయలు, అల్లం వెల్లుల్లి దంచుకొని వేసుకోవాలి. వేగనివ్వాలి. టేస్టీ కూడా చాలా బాగుంటుంది. దీని తర్వాత ఇప్పుడు కరివేపాకు కూడా వేసి బాగా ఫ్రై అవనిద్దాం. బాగా ఫ్రై అయిన తర్వాత పప్పులో కలిపేసుకుందాం. ఇది ఇంకా చూడండి, పోపు వేగిపోయింది కదా బాగా. పప్పుని ఇప్పుడు ఇందులో పంపించుకుందాం. చూడండి, పప్పు ఇప్పుడు చక్కగా రెడీ అయిపోయింది. ఈ విధంగా చక్కగా రెడీ అయిపోయింది కదా. ఇది మనం గ్యాస్ చూడండి వేడి మీద తుడుచుకుంటే గుడ్డతో నీట్గా క్లీన్ అయిపోతుంది. చక్కగా తొందరగా వదిలిపోతుంది.